మాకు సెలవిచ్చింది. మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మీ స్తోత్రాలు, మహాపరిశుద్ధ మీ వందనాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామం బట్టి స్తుతులు తెలియజేస్తున్నాం. నిన్న మరలా మేము జూలై మాసంలో 1వ తారీఖున క్రమంగా కృతజ్ఞత కూడి పెట్టుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, నేను మీ నామాన్ని మహిమపరుచుకున్న ఆరాధన ద్వారా దేవుని యొక్క వాక్యంలోకి మేము వెళుతున్నప్పుడు మీ సహాయం మాకు దయచేయండి. నిలబడిన నన్ను, కూర్చున్న నీ బిడ్డలను బలహీనులుగా ఒప్పుకుంటూ బలమైనటువంటి మీ కృప చేత మమ్మల్ని బలపరచమని నేను సంఘం అంతా మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. అంటే సమృద్ధి జీవమును పొందుటకు చేయవలసినటువంటి కార్యాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. సమృద్ధి జీవమును పొందుటకు చేయవలసినటువంటి కార్యాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. సమృద్ధిగా అంటే దావీదు మహారాజు చెప్తూ ఉంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేని లేదు అనే మాట మాట్లాడు. అంటే మన కుటుంబాల్లో కానీ మనలో కానీ ఇక లోటు లేనటువంటి స్థితిలో. రెండవది, ఆత్మీయ జీవితంలో కూడా మనము లోటు లేనటువంటి స్థితిలో, తర్వాత పరిశుద్ధులుగా పరిపక్వం అవడంలో కూడా లోటు లేనటువంటి స్థితిలో మనం జీవించాలి. కాబట్టి ఇంకా లోటుపాట్లు అనేది మన జీవితంలో ఉండకోకుండా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి సమృద్ధికరమైన జీవాన్ని పొందుకోవాలంటే కొన్ని ముఖ్యమైన లక్షణాలను మనం కలిగి జీవించాలని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండంలో 2వ అధ్యాయము 2-3 వచనాలు మీరు గమనిస్తే, ఇక ఈ మన్యం చుట్టూ తిరిగిన కాలము మీకు చాలు అన్నాడు. అంటే ఈ ఇంచుమించుగా కొన్ని సంవత్సరాలు ఇక్కడెక్కడే మీరు తిరిగారు. ఇక ఈ తిరిగిన కాలం మీకు చాలు అన్నాడు. దీని అర్థం ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, మీరు 10 సంవత్సరాల క్రితం మీరు జీవించిన జీవితం ఎలాగుందో మరలా అదే జీవితం ఈ దినాన ఉండకూడదు అని బైబిల్ హెచ్చరిస్తారు. ఈ దినాన 10 సంవత్సరాల క్రితం మనం పాపాన్ని చేసే అలవాటును కలిగి ఉండొచ్చు కూడా, లేకపోతే వ్యసనాలను కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండొచ్చు, లేకపోతే ఆత్మీయ జీవితంలో కోపపడే స్వభావం కానీ, ఆవేశపడే స్వభావం కానీ, ఆత్మీయతలో కొన్ని లోపాలు మనలో కలిగి ఉండొచ్చు. దేవుడు అయితే ఈ దినాన మళ్ళా వాటి చుట్టూతూనే తిరుగుతూ మళ్ళీ అదే కోపంలో, అదే పాపంలో, అదే మోహం చూపులో, అదే అలవాట్లో, అదే స్వభావంలో మనం జీవించకూడదు. ఇంకా మళ్ళా మీరు తిరిగిన కాలం ఇంకా చాలు, మీరు మళ్ళా దానిలోనే తిరగొద్దని చెప్పి ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలుకి దేవుడు ఏం చేస్తున్నాడు స్పష్టంగా తెలియజేస్తారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో మనం ఇంకేం చేస్తామంటే ఇంకా లోపాలుగా, బలహీనతలుగా మనం తిరుగుతూ ఉంటాం. ఇంకా మనం ఓడిపోయే స్థితిలో ఉండకూడదు, పాపాన్ని జయించే స్థితిలో ఉండాలి అని దేవునికి వాక్యం మనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, పాపము చేయకుండా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడం. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము మంచిది, అనుకూలంగా, సజీవ యాగంగా అనే మాట చెప్తాడు. మనిషి జీవితంలో మరలా అదే పాపంలో తిరిగి ఉండకూడదు అనేటువంటి విషయాలను బైబిల్ ఏం చేస్తుంది మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మత్తయి రాసినటువంటి సువార్తలో 5వ అధ్యాయంలో చెబుతూ ఆయన మాట్లాడుతూ 6వ అధ్యాయం 34వ వచనంలో మాట్లాడుతూ కొన్ని విషయాలు అక్కడ మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, 33 కూడా చదువమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని చూడండి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని దగ్గర మనం అడగాలి. దేవుని దగ్గర మనం దేవుని దగ్గర నుంచి మనం ఏమన్నా ఆశించాలని మనం వస్తాం. వచ్చినటువంటి వారు మొదటగా ఏం వెతకాలంటే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన రాజ్యమును వెతకాలి.
రాజ్యాన్ని వెతకడం అంటూ చెబుతూ వచ్చేసి ఏమంటాడు, ఆయన నీతిని మొదటగా వెతకాలి. అంటే ఈ లోకంలో నీతి లేకుండా ఏ ప్రదేశాన్నైనా ఏ యొక్క గుడినైనా మనుషులు దర్శించవచ్చేమో, కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనిషి ఏం వెతకడం ప్రారంభించాలి? దేవుని నీతిని వెతకడం ప్రారంభించాలి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వరకు ఉపమానం చెప్పాడు. ఏంటంటే దేవాలయానికి ఇంతవరకు ఒక ఆయన రాలేదట. ఒక ఆయన ఇప్పుడు కూడా దేవాలయానికి వెళుతూ వస్తూ ఉన్నాడు. ఒక ఆయన దేవాలయానికి వచ్చేటప్పటికి ఆయనకి ఎవరు కూడా దేవాలయాన్ని నియమాలు ఎవరు చెప్పలా. దేవాలయం వెళితే ఇలా ఉండాలి, ఇలా ప్రార్థన చేయాలి, ఇలా దేవుని దగ్గర ఒప్పుకోవాలి అన్న నియమాలు ఎవరు కూడా చెప్పకపోయినప్పుడు కూడా దేవాలయం దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఆకాశము తట్టు చూడడానికి కూడా నేను అర్హుడను కాదు అని అంటున్నాడు. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నేను ఆకాశం తట్టు కూడా చూడడానికి అర్హుడు కాదు, ఎందుకంటే మంచి ఆకాశం భూమి మీద నువ్వు ఇచ్చావు, కానీ నీ ఇష్టానుసారంగా నేను జీవించలేకపోయాను, నేను భయంకరమైనటువంటి పాపిని ప్రభువా అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తిగా దేవుని నీతిని వెతకడం ప్రారంభించాడు. నేను ఈ విధంగా జీవించకూడదు అని చెప్పి నేను నిన్ను చూడడానికి కూడా ఎత్తడానికి కూడా నేను అర్హుడను కాదు. అంటే క్రైస్తవ జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతున్నటువంటి మనం పాపం విషయంలో విజయాన్ని సాధించి దేవునికి ఏం చెల్లించాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 10 సంవత్సరాల క్రితం ఏ ఆత్మీయతలో ఉన్నామో, 15 సంవత్సరాల క్రితం ఏ ఆత్మీయతలో ఉన్నామో, అంతకంటే ఎక్కువ సంవత్సరాల క్రితం మనం ఏ ఆత్మీయతలో ఉన్నామో అదే ఆత్మీయతలో బలహీనతలో లోపంలో మనం ఉండకూడదు. అంతకంటే మనం ఏం చేయాలంటే ముందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం. నేను ఒకసారి ఒక వ్యక్తితో, ఒక సహోదరుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చి ఆ కుటుంబంలో ఉన్న సమస్యలు చెప్పుకుంటూ వచ్చాడు. దాని పట్ల సమస్యలు చెప్పుకుంటూ వస్తూ తన భార్య చాలా ప్రార్థనా వివాహం చేసుకునే ముందు తన దగ్గరికి వచ్చే ముందు చాలా ప్రార్థనా ఆత్మీయురాలు దేవుని బిడ్డ. అయితే చెప్పుకుంటూ వస్తూ తన కుటుంబంలో ఉన్న సమస్యలు చెప్పుకుంటూ వస్తూ తన మొదట్లో బాగానే ఉండేది. తర్వాత పెద్ద పిల్లవాడు, రెండో పిల్లవాడు పుట్టిన తర్వాత మెల్లిమెల్లిగా వచ్చేసేటప్పటికి అసలు ఆవిడ దేవాలయంలో ఎప్పుడు కూర్చోదు. ఆవిడ దేవాలయంలో ఎప్పుడు కూర్చునే స్థితిలో ఉండదు, వెళ్ళిపోద్ది, వాక్యం ఎందు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత సరిగ్గా మాట్లాడదు. తర్వాత ఎవరితో కూడా విశ్వాసంతో సరిగ్గా మాట్లాడలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. తర్వాత కోపము, ఒక ఆవేశం పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అండి ఎవరైనా చూడండి, 10 సంవత్సరాల నుంచి మనం మార్చబడుతూ ఉండాలి, కానీ 10 సంవత్సరాలు ఇంకేమైపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే క్రైస్తవ జీవితంలో మనం వెనక్కి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు, ముందుకు నడిచే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుడు ఇశ్రాయేలును ఎక్కడ నడిపించాలని ఇష్టపడుతున్నాడంటే కానానుకు నడిపించాలని ఇష్టపడుతున్నాడు. మీరు ఇంకా అక్కడే అదే పాపంలో అదే లోపంలో ఇంకా తిరుగుతారో మీరు ఇంకా అక్కడి నుంచి మీరు తిరగకూడదు, ముందుకు కొనసాగించాల్సిన అవసరం మీలో ఉందని చెప్తాడు. దేవుని స్తోత్రం. అక్కడ మాట్లాడుతూ మీరు గమనించండి, ఆ 4వ వచనం 3వ వచనం చెబుతూ ఆయన 3-4 వచనాలు చెబుతూ ఆయన చాలా జాగ్రత్తగా 5వ వచనంలోకి వచ్చేది అంటాడు, వారితో మీరు ఏం చేయొద్దు, కలహపడొద్దు అంటే మీరు వెళుతున్న ప్రదేశాలు, మీరు వెళుతున్న పరిస్థితుల్లో మీరు కలహపడేటువంటి స్వభావం ఇంకా మీలో ఉండకూడదు. మీరు కోపపడే స్వభావం మీలో ఉండకూడదు. మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనేటువంటి మాట బైబిల్ తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా దురాశలు, శరీరాశలు, నేత్రాశల నుంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వ్యక్తులను వారి నుంచి మనం బయటకు రావాలని బైబిల్లో స్పష్టంగా తెలియజేస్తుంది. రెండవది, సంపూర్ణమైన జీవం పొందకూడదు. రెండవ లక్ష్యం ఏంటంటే దేవుడు అనుమతించిన ప్రతి విషయాన్ని కూడా మనం గ్రహించాలి, విశ్వసించాలి. దేవుని స్తోత్రం. ఏంటంటారంటే ఒక సామెత ఉంది, ఒక ఆయన ఆజ్ఞ ఇవ్వకుండా ఏముంటుందట, క్షమ కూడా. బైబిల్లో కూడా మనకు తెలుసు, ఆయన లేకుండా ఏది కూడా మన జీవితంలో అనుమతించబడదు. దేవుని స్తోత్రం. మీరు ఎప్పుడు కూడా దేవుని చిత్తం లేకుండా, దేవునికి తెలియకుండా మన జీవితంలో ఏది కూడా సంభవించింది అనే ఆలోచన మనకు ఉండకూడదు. ఏబు గ్రంథం 1వ అధ్యాయం దేవుని బిడ్డలారా 20వ వచనం 22వ వచనాల్లో
బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. పిల్లలు చాలా మంది బయటకు వెళ్ళిపోయారు. నా చర్చి పిల్లలు బయట ఎక్కడ తిరుగుతున్నారు చూడండి అన్న. ఎవరైనా పెద్దవాళ్ళు అవస్థలు హాస్టల్ పిల్లలు ఇంకా బయటకు వెళ్ళమాకండి. యోబు గ్రంథం 1:22 వచ్చిన అప్పుడు యోబు లేచి ఆ తన పై వస్త్రమును చించుకొని అమ్మా తల వెంట్రుకలు గొరిగించుకొని ఆ నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఎలా చెప్పాడు, నేను నా తల్లి గర్భములో నుంచి దిగంబరిగా నేను వచ్చాను, దిగంబరిగా నేను అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. చూడండి, యోబు జీవితంలో తన పిల్లలను కోల్పోయిన సంఘటన గమనిస్తున్నాం. తన ఆరోగ్యం క్షీణించుకోవడం గమనిస్తున్నాం. తన ఆస్తి మొత్తం క్షీణించుకోవడం గమనిస్తున్నాం. క్షీణించిపోయినప్పుడు ఆయన అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఇది దేవుని అనుమతి వల్ల జరిగిందని అర్థమైంది. దేవుని స్తోత్రం. ఇది ఎవరి అనుమతి వల్ల జరిగింది? దేవుని. కొంతమంది మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరి ప్రమేయం అన్న కొన్ని విషయాల్లో ఉంటుంది, అది నేను లేదని ఉంటుంది. బైబిల్లో చక్కని మాట రాయబడింది, ఆటంకాలు కలగక మానవు. ఆటంకం ఎవరి వల్ల కలిగిందో మనకి ఏం కలిగింది? శ్రమ కలిగింది అంటే యేసుక్రీస్తుని సిలువ వేసుకోవాలి. యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళాలి, సిలువ వేసుకోవాలి. యేసుక్రీస్తు వారు సిలువ వేసుకోవాలి అని అంటే ఆయన యోధా కాకుండా ఇంకొకరు ఎవరైనా వేయొచ్చు, అది కరెక్టే. కానీ యోధా దానిలో ఇన్వాల్వ్ అవడం పొరపాటు. దేవుని స్తోత్రం. మీకు అర్థమవుతుంది కదా? అంటే నీకు ఏదైనా ఆటంకం ఎవరి ద్వారానైనా వచ్చింది, అది మొట్టమొదటిగా మనుషుల కంటే కూడా అది ఎవరి వల్ల వచ్చింది? దేవుని వలన వచ్చిందని మనకు అర్థం కావాలి. ఒకవేళ దేవుడు నీకు ఆటంకం కలిగిస్తున్నప్పుడు మనుషులు కూడా దాన్ని ఎన్వైర్ అనుకోండి, మనుషుల లెక్క మనుషులు దేవుడు చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల కంటే మొదటిగా ఇది జరగడానికి ఎవరు అనుమతి ఉంది? దేవుని అనుమతి. అందుకే ఈయన అంటున్నాడు, ఏమన్నాడంటే నేను కోల్పోవడానికి, నేను నష్టపోవడానికి ఎవరు అనుమతి ఉంది? దేవుని అనుమతి ఉంది. కాబట్టి ఇప్పుడు నేను కోల్పోయానని దేవుని మహిమపరచడం మానేను అన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను కోల్పోయానని ఎవరు మహిమపరచడం మానేను? దేవుని మహిమపరచడం మానేను. నాకు నష్టం జరిగిందని దేవుని మహిమపరచడం నేను మానేను. నాకు ఇబ్బంది కలిగింది కాబట్టి దేవుని కనబరచడం నేను మానేను. ఇచ్చింది ఆయనే, తీసుకున్నది కూడా ఆయనే. ఆయనకు మహిమ కలుగును. నీ జీవితంలో ఏదన్నా ఇచ్చాడు అంటే ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. ఒకవేళ ఏదైనా కోల్పోతున్నాం అనుకోండి, ఎవరు దేని వల్ల కోల్పోతున్నాం? దేవుని వల్ల కోల్పోతున్నాం. ఇస్తుంది ఆయనే, కోల్పోయి చేసేది ఆయనే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక కష్టం వచ్చినా, ఒక నష్టం వచ్చినా, ఒక సమస్య వచ్చినా, ఒక ఇబ్బంది వస్తున్నా మనం గమనించాలి, ఇది దేవుని అనుమతి ఉంది. దీనికి ఎవరు అనుమతి ఉంది? దేవుని అనుమతి ఉంది అని మనం గమనించాలి. యోబు గ్రంథకర్త ఇంకో చోట మాట్లాడుతూ 23వ అధ్యాయము 10వ వచనం, 23వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా గమనించండి. నేను నడుచు మార్గము ఆయన చూడండి, ఆయన అంటున్నాడు, నాకు ఏదైతే జరిగినదో, నాకు జరుగుతున్నది అంతయు కూడా. లివింగ్ బైబిల్స్ అనేటువంటి ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడిందంటే నాకు జరుగుతున్నంతా కూడా దేవునికి తెలుసు. అందుకే అంటున్నాడు, నేను నడుచు మార్గం దేవునికి తెలుసు. అది ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది ఏంటంటే నాకు ఏం జరిగిందో అది ఖచ్చితంగా దేవునికి తెలుసు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు మాట చెప్తా, దేవునికి తెలియదు ఏమీ కూడా లేదు. నేను మీకు తెలుసు కొన్ని సందర్భాలు ఇద్దరు వ్యక్తులు అంటే దొంగతనానికి వెళ్ళారంటే దేవుని బిడ్డ. ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఆ ఇంట్లో మనుషులు వచ్చారని అర్థమైపోయి ఒకడేమో పైన అటకెక్కేసాడంట, ఒకడేమో మనసు కింద దొరికిపోయాడంట. ఒకడేమో అటకెక్కేసాడు, ఒకడు మనసు కింద దొరికిపోయాడు. ఎవరైనా ఏదైనా జరిగినప్పుడు ఏమని చెబుతాం మనం? అంతా కూడా పైవాడికే తెలుసు, ఎందుకంటే జరుగుతుంది ఏదైనా మనుషులు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నా జరిగిందంతా కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి ఖచ్చితంగా తెలుసు.
ఆవిడ రాగానే లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారంట, ఎవరు దొంగతనం చేశారు, ఏం జరిగిందో అంతా పైవాడికి తెలుసు. వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. పైవాడికి తెలుసు అనుకున్నప్పుడు పైన ఏమనుకున్నాడంటే, పైన ఎదురు వచ్చాం కదా, నేను చూసేసినట్టున్నారు, కింద చూడలేదేమో అనుకున్నారు. పైన నేను కాదు, కింద కూడా అనుకోడు వచ్చాడు. పైన అన్నీ అనుకున్నారేమో. అంటే ఆ పైవాడికి తెలుసు, వీళ్ళందరినీ కూడా ఏం చేయాలని, పట్టించాలని. దేవునికి స్తోత్రం. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు తెలుసు అని మాట్లాడారు వాళ్ళు యథార్థంగా. ఇదంతా కూడా ఎవరు తెలుసు, పైవాడికి తెలుసు అంటున్నారు. వీళ్ళు అపార్థం చేసుకుని నేను దొరికిపోయేదేమోనని. పైవాడు కాదండి, ఇంకొకటి కింద కూడా ఉన్నారు. అంటే నిజంగా మీరు గమనించండి, అదంతా కూడా ఎవరు తెలియజేశారంటే దేవుడు తెలియజేశాడు. దానికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో దాని యేబు గారు అంటా ఉన్నాడు, నాకున్న పరిస్థితులన్నీ నాకు జరుగుతున్నాయి అన్నీ కూడా ఎవరికి తెలుసు, దేవుడికి తెలుసు. దేవుడికి జరగకుండా నీకు నాకు ఏదో జరిగిపోయిందన్న ఆలోచనలోకి వెళ్ళిపోకూడదు. జరిగినా కూడా దేవుడికి ఏం చెల్లించాలంట, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అక్కడ రాయబడిన మాట మీరు చూస్తే అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అంటాడు. రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 28వ వచనంలో దేవుని బిడ్డలారా ఒక చక్కని మాట రాయబడింది. చూడండి, ఎవరికి అన్ని కూడా జరుగుతాయి అంటూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా చూడండి, ఎవరికి పడితే వాళ్ళకి అన్నీ జరగవు, ఎవరికి పడితే వాళ్ళకి అన్నీ దేవుడికి తెలుసు అండి. ఎందుకు తెలియదు, దేవుడికి తెలుసు. కానీ మనకున్న స్వభావం, సహజంగా మనకున్న స్వభావం ఎలా ఉంటుందంటే, నాకు నేను భక్తిపరుడు అనుకుంటాను, నాకు నేను ప్రార్థనాపరుడు అనుకుంటాను. రెండోది, నాకు నేను ఏమనుకుంటానంటే, నేను కరెక్ట్ అనుకుంటాను, నా కుటుంబం కరెక్ట్, నేను కరెక్ట్ అనుకుంటూ ఉంటాను. కానీ దేవుడి దృష్టిలో బైబిల్లో ఏం చెబుతుందంటే, దేవుడికి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, తను ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆయన సంకల్పం చొప్పున ఎవరైతే జీవిస్తున్నారో వారికి సమస్తము సమకూడి ఏం చేస్తాయట, జరుగుతాయి. వారు ఏం చేసినా కూడా వారి కరెక్ట్ గా జరుగుతాయి అంటాడు. దేవునికి స్తోత్రం. ఒకటి కరెక్ట్ గా క్రమ ప్రకారంగా జరుగుతుంది అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, వారిని ప్రేమిస్తున్నాడు. దేవుని వారు ప్రేమిస్తున్నారు, దేవుని ప్రణాళికలో వారు వెళ్తున్నారని రాయబడింది. అందుకే ఇక్కడ చూడండి, ఆయన 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రికలో 28వ వచనం చదవండి మరొకసారి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున మేలు కలుగుటకై సమస్తమును ఏం జరుగుతున్నాయి, సమస్తం కూడా మేలు కలగడానికి తప్పితే కీడు కలగడానికి జరగడం, అన్నీ కూడా మేలు కలగడానికి జరుగుతుంది అనేటువంటి మాట చెప్పుకుంటూ వచ్చాడు. 29వ వచనం, ఎందుకనగా తమ కుమారుడు అనేక సహోదరులలో దేవుడు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో. చూడండి, దేవుడు ఉద్దేశం ఏంటంట, ఈ శ్రమలు కానీ కొన్ని ఇబ్బందులు కానీ రావడానికి కారణం ఏంటంట, ఆయన స్వారూప్యంలోనికి మార్చబడడం కోసం. దేవునికి స్తోత్రం. దావీదు ఇదే మాట మాట్లాడతాడు, శ్రమ పడటం కూడా నాకేమైంది, మేలైంది. కష్టం వచ్చినప్పుడు ఏం బాధపడవసలా, ఆ కష్టంలో దేవుడికి మనం దగ్గరగా ఉంటాం. కష్టంలో పాపం చేయాలన్న ఆలోచన రాకుండా దూరంగా ఉంటాం. కష్టం వచ్చినప్పుడు విధేయత చూపించేటువంటి స్థితిలో మనం ఉంటాం. కష్టం వచ్చినప్పుడు మన జీవితాన్ని సరిదిద్దుకునేటువంటి స్థితిలో మనం ఉంటాం. కాబట్టి దేవుడు అందరినీ ఎరిగి ఉన్నాడు కాబట్టి వారికి అన్ని కూడా మంచి జరగడానికి జరుగుతున్నాయి, కానీ నష్టం జరగడం లేదు అని బైబిల్ మనకి ఏం చేస్తుంది, తెలియజేస్తుంది. బైబిల్ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు ఇచ్చినప్పుడు, దేవుడు తీసుకుంటున్నప్పుడు దేవుడిని స్తుతించే అనుభవం కావాలి. వివాహాల్లో, ఉద్యోగాల్లో, ఆర్థికమైన విషయాల్లో, కుటుంబ విషయాల్లో ఏదైనా మనలో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. తెలుసుకోవాలి, ఇది దేవుని వల్లే జరిగింది, దీనికి దేవుని యొక్క ప్రమేయము ఉన్నది, ఇది దేవుడికి తెలుసు, దేవుని కనుసన్నలోనే ఇది జరిగింది అని గమనించాలి. ఇంకా మనం సంపూర్ణంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మరొక మాట రాయబడింది. రోమ 5:5 దేవుని బిడ్డలారా, ఎందుకనగా
రోమ 5:5 ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ. చూడండి, మనం సంపూర్ణమైన జీవం పొందుకోవాలంటే మూడవ లక్షణం ఏం లక్షణం ఉండాలి అని అంటే ప్రేమతో నింపబడి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేనితో నింపబడి? ప్రేమతో నింపబడి ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు, ఏం లేకుండా ప్రార్థన చేస్తారు, వాళ్ళు ప్రేమ లేకుండా ప్రార్థన చేస్తారు. మనం ప్రేమ కలిగి మనం ప్రార్థన చేయాలి. మనలో ప్రేమ కలిగి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనలో ప్రేమ ఉంటుందో ఆ ప్రార్థన మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఆయన అంటాడు కదా, దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రేమించలేకుండా ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి? ప్రార్థన చేస్తున్నాడు. అతడు కరెక్ట్ కాదయా, అతడు విధానం కరెక్ట్ కాదయా, లేదా అతను యోగ్యుడు కాదయా అని చెప్పి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రేమ లేకుండా మనం ఏం చేసినా మన ప్రార్థనకి ఏమి రాదు, జవాబు రాదు. ఎలాంటి ప్రేమ అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మీరు చూడండి, నన్ను ఇలా అనకూడదు అని మీరు అనుకుంటున్నారనుకోండి, మనం కూడా వేరొకరిని అనకూడదు. మనం కూడా వేరొకరిని అని. నా కష్టంలో నన్ను ఇలా పరామర్శించాలి అని మీరు అనుకుంటున్నారనుకోండి, ఎదుటి వ్యక్తిని కూడా మనం అలాగే పరామర్శించాలి. అంటే నన్ను అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నారనుకోండి, నువ్వు కూడా ఎదుటి వ్యక్తిని ఏం చేయాలి? అర్థము చేసుకోవాలి. నా బిడ్డల్ని అర్థం చేసుకోవాలని అనుకుంటున్నావు అనుకోండి, ఎదుటి వ్యక్తి బిడ్డల్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రేమ అంటే ఏంటంటే చాలా మంది అలాంటి వారంటే వారికి కంఫర్ట్గా ఉంటే, వారికి అనుకూలంగా ఉంటే, లేకపోతే వారికి అయిపోతే చాలా అనుకుంటారు. ప్రేమ అనేది ఎలాంటిది అంటే బైబిల్లో ఒక మాట రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనంలో చక్కని మాట రాయబడింది. 1 కొరింథీ 13:2 ప్రవచించు కృపా వరములు కలిగి ఆ మర్మములన్నీ ఎరిగిన వాడైనను కొండలను పెకిలించగల సంపూర్ణ విశ్వాసము గలవాడైనను. చూడండి, ఇక్కడ రాయబడింది భక్తిలో నీకున్న వరాలు, భక్తిలో నీకున్న టాలెంట్స్, భక్తిలో నీకున్న సామర్థ్యము, భక్తి వల్ల నువ్వు ఏమైనా అద్భుత కార్యాలు ఇంకేమైనా చేయగలవచ్చేమో కానీ నీవేమైనా లేకపోతే ఏదంట ప్రేమ లేకపోతే. మీరు చూడండి దేవుని బిడ్డలారా, ఎవరికి మనం ఏమి అవసరంలా ఒక ప్రేమ కలిగి మాట్లాడగలిగితే మొదటిగా మనము చాలు. దేవునికి స్తోత్రం. కానీ ఈ రోజున మనుషులు ఏం కోల్పోతున్నారు? ప్రేమ కలిగి తల్లిని పలకరిస్తారని, ప్రేమను కలిగి తండ్రిని పలకరిస్తారని, ప్రేమను కలిగి కుటుంబాన్ని పలకరిస్తారు, ప్రేమను కలిగి లోక సంఘాల్లో సమాజంలో పలకరిస్తారు కదా అని, ప్రేమ కలిగి ఎవరితోనైనా మాట్లాడతారేమో అని ఏం చేస్తూ ఉంటారు ఈ రోజున జనాలు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రేమ కలిగి మాట్లాడడం బయట లోకంలో రాయబడి అంటే మాట్లాడాలి కాబట్టి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రేమ కలిగి మాట్లాడేవారు కొంతమంది ఉంటారు. నీ ప్రేమ లేకపోతే, ప్రేమ లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించడు. మన క్రైస్తవ జీవితంలో ప్రార్థన చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీకు తప్పుగా అనుకోమాకండి, ప్రార్థన చేసేవారికి కాస్త బీపీ కూడా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా ప్రార్థన బాగా చేస్తారు, కోపం కూడా అంతేగా ఉంటుంది. ఒక ఆయన అసలు కోపం తగ్గడం కోసమే ప్రార్థన చేసేదట. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన ఏంటనుకున్నారు? కోపం తగ్గాలని ప్రార్థన అంట. ఎందుకంటే కోపాన్ని జయించలేకపోతే, కొన్ని విషయాలు మనం జయించలేకపోతే అప్పుడు యేసుక్రీస్తు గారు చెప్పినట్టుగా ఉపవాస ప్రార్థన వల్ల జయించే విధంగా మనం ఉపవాసం నుండి వాటిని జయించాలి. దేవునికి స్తోత్రం. మనం ఎవరినో నియంత్రించుకోవడం కాదు, నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి. అసలు నీలో ఉన్న కోపం సమాజానికి కనబడకూడదండి, సమాజానికి కనబడకూడదు. నీలో ఉన్న ఆవేశం సమాజానికి కనబడకూడదు. నీలో ఉన్నటువంటి తొందరపాటుతనం బయటికి కనబడకూడదు. దేవుని బిడ్డారా, ఆయన అంటాడు సఖ్యమైనంత వరకు అందరితో ఎలా ఉండాలంటే నువ్వు సమాధానంగా ఉండాలి, కనబడాలి సమాధానంగా, ఆవేశంగా. దేవుని ఎరిగిన వ్యక్తులు అసలు కోపంతో ఎక్కువగా మనం ఉండడానికి ప్రయత్నించకూడదు, ఉండకూడదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకే అంటాడు కోపపడుడు కానీ ఏం చేయదు, పాపము చేయదు. ఒకవేళ కోపపడడం ఎంతవరకు ఉండాలి? రాత్రికి పోవాలది, అది రాత్రికి పోవాలది. అంటే సూర్యుడు అస్తమించే లోపే అది ఏమైపోవాలట,
కొంతమంది జీవితంలో ఎలా ఉంటుందంటే నేను పోయినా కూడా ఏముంటాను, నేను కోపాన్నో లేకపోతే క్షమ కొన్నిసార్లు అనుకుంటాం ఈ పోయిన తర్వాత సరిదిద్దుకోవడానికి ఏమీ లేదండి. మనం దేవునికి స్తోత్రం. అసలు పోయిన తర్వాత ఇంకేమీ లేదు మన జీవితంలో, ఇంకేమీ కూడా ఉండదు దేవుని బిడ్డ. అందుకని యోహాను రాసిన సువార్తలో ఒక మాట రాయబడింది, 14వ అధ్యాయము 9వ వచనం. దేవుని బిడ్డ, యోహాను 14:9 వచనం. యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు, దేవుడి లోకముని ఎంతో ప్రేమించెను. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు వారు కూడా వచ్చి ఏం చేశాడు, ఈ లోకాన్ని ఏం చేశాడు, ప్రేమించాడు. ఇప్పుడు తండ్రి ప్రేమ నాలో నీకు కనబడతలేదా, తండ్రి లక్షణాలు నాలో నీకు కనబడతలేదా అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు తండ్రిని మీరు చూడలేరు, మీరు తండ్రిని చూడలేరు, కానీ తండ్రిని ఏం చేశాడు, ఈయన చూపించాడు. చూడండి, వ్యభిచార సంబంధమైన స్త్రీ రానివ్వండి, లేదా భయంకరమైనటువంటి వ్యక్తులు రానివ్వండి, వారి మీద జాలి కనికరపడ్డాడంటే. దేవుని స్తోత్రం. క్రైస్తవులో ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా, మీరు పెద్దగా ఎవరికి డబ్బులు ఇచ్చే అవసరం లేదండి, డబ్బులు ఇచ్చే అవసరం లేదు, కలిగితే ఇవ్వగలుగుతాం. అసలు కనికరపడితే చాలండి, ముందు జాలి పడితే చాలు, వారి బాధను చూసి అర్థం చేసుకోగలిగితే చాలు. సమాజం ఎలా ఉందో తెలిసి ఈ లోకంలో ఎద్దుకుంటూ కాకి ఎలా ఉంటుందట, ముద్దుగా ఉంటుంది. ఎద్దుకుంటూ ఎలా ఉంటుంది, కాకి ముద్దుగా ఉంటుంది. నేను ఈ మధ్యన జరిగినటువంటి చిన్న సంఘటన దేవుని బిడ్డలారు. తన కుమారుడు చిన్న బిడ్డ, బెంగళూరు ప్రాంతం కానీ హైదరాబాద్ గుర్తు సరిగ్గా లేదు, కానీ ఆ పైన టెర్రస్ మీద నుంచి, అంటే 2వ అంతస్తు మీద నుంచి ఏమైపోయాడు అంటే జారిపోయాడు. 2వ అంతస్తు మీద నుంచి జారిపోయాడు. ఏమండి, తన కర్మ బాగోలేదో, గమనించలేదో, చూసుకోలేదో, ఆ బిడ్డ దాని మీదకి వచ్చేసాడు, రేకుల మీదకి వచ్చేస్తే సమాజం అంతా గమనించి అందరూ కూడా ఏదో ఒకటిగా చూసి ఆ ప్రాంత వాసులందరూ ఏం చేశారంటే మొత్తానికి ఆ బిడ్డను రక్షించారు. దేవుని స్తోత్రం. ఆ బిడ్డను రక్షించిన తర్వాత వీళ్ళు ఈ యొక్క సోషల్ మీడియాలో ఎలాగయ్యారంటే కాకుల్లాగా తయారైపోయి, కాకుల్లాగా ఏం చేస్తుంది, కళ్ళు నెత్తికెక్కినాయా, పిల్లోడు గమనించలేని స్థితిలోకి వెళ్ళిపోయిందా, దాన్ని బ్రతికేయండి అని చెప్పి నిరాశని ప్రారంభించారండి. ఇక ఆ బాధ తట్టుకోలేక పిల్లని బ్రతికించిన వాళ్ళే తల్లిని ఏం చేశారో తెలుసా, చంపేశారు. తట్టుకోలేక ఈ బాధ భరించడం కంటే నేను చచ్చిపోతే మంచిదేమో. మీరు గమనించండి, ఎవరైనా ఎక్కడైనా దెబ్బ తగిలితే కింద పడిపోతే ఏం చేస్తుందో తెలిసి సమాజం, బాబు పడిపోయావు అంటాం, మళ్ళీ నెత్తి మీదకి ఎక్కినాయా అంటే ఎవరికైనా నెత్తి మీద ఎక్కి వాడు కళ్ళు కింద పడిపోవాలని ఎవరైనా అనుకుంటారు? కావాలని పడిపోతాం అనుకుంటాడే, ఎవరు కూడా పడిపోతామని అనుకోరు. అంటే సమాజం గమనించాల్సింది ఏంటంటే ఏ వ్యక్తినైనా చూసినప్పుడు అర్థం చేసుకునే స్థితిలో మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు అర్థం చేసుకుని ఇతరుల గురించి ఎప్పుడైతే మాట్లాడతావో, అర్థం చేసుకుని దేవుడిని ఎప్పుడైతే ఈ లోకానికి మనం చూపించగలుగుతామో, క్రీస్తు స్వరూపం నీలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన అందుకే అన్నాడు అపోస్తలుడు యేసుక్రీస్తు వారు అన్నారు, నా తండ్రిని చూశారు కదా ఈ లోకాన్ని ప్రేమించాడు, నేను కూడా ఇంతవరకు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా, నన్ను తండ్రిని చూస్తే నన్ను చూసినట్టు కాదా ఫిలిప్పు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రైస్తవ జీవితంలో అపోస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుతా ఉన్నాను, క్రీస్తును పోలి నేను నడుస్తాను. అంటే ఈ రోజున మనం క్రీస్తును పోలి చూపించాలి, మనం క్రీస్తును పోలి మనం చూపించాలి. యోహాను రాసినటువంటి సువార్త 20:21 వచనంలో ఏం రాయబడిందో చూడండి. యోహాను 20:21. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారు. అంటే తండ్రి ఎలా పంపాడు కుమారుణ్ణి, క్రీస్తు కూడా ఈ లోకానికి మనం ఏం చేస్తున్నాడు, పంపుతున్నాడు. ఎవరిని చూపించడం కోసం? తండ్రిని క్రీస్తుని చూపించడం కోసం. దేవుని స్తోత్రం. అందుకే పౌలు గారు నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, నన్ను పంపాడు ఈ లోకానికి, నేను క్రీస్తుని చూపించాలని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఇంకో ముఖ్య లక్ష్యం ఏంటంటే క్రీస్తుని పోలి ఈ లోకంలో జీవించడం. దేవుని స్తోత్రం. క్రీస్తుని పోలి జీవించాలంటే నేను దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాను అంటే కుదరదు.
నువ్వు మనుషులు కూడా అంతగానే ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. నీకు అర్థం కావాలంటే ప్రేమించడం అంటే లోకాన్ని ప్రేమించకూడదు. ఎవరిని ప్రేమించాలి? మనుషులను ప్రేమించాలి. లోకంలో ఉన్న మనుషులు అంటే లోకంలో ఉన్నదాన్ని ప్రేమించకూడదు. మనం లోకంలో ఉన్న పరిస్థితులు, సమస్యలు లేదా వారికి ఇబ్బందుల్లో వారికి మనం ప్రేమ చూపించాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లించడం ఇంకొకటి ఏంటంటే దేవుని ప్రేమను నువ్వు చూపించడం. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, ప్రేమ లేనివాడైతే నువ్వు బాప్తిసం తీసుకో, ప్రార్థన చేయి, కానుకలు మనం ఇవ్వండి, పరిశుద్ధాత్మ వరాలు మాట్లాడినండి, సేవకులు కానివ్వండి, నువ్వు ఎవరైతే నాకేంటి అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరైతే ఏంటి, నువ్వు క్రీస్తు ప్రేమని లోకం మీద నువ్వు చూపించాలి అనే మాట చెబుతున్నాను. ఇంకొక మాట చూసి మనం ముందుకు వెళ్దాం. ఇంకో 2 చిన్న మాటలు ఉన్నాయి, అవి చూపించి నేను ముందుకు వెళ్తాను. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఏమంటే తెలుసుకోవాలనే ఆసక్తి నుండి విడుదల పొందాలట. దేవునికి స్తోత్రం. నీకు అర్థమైందా? తెలుసుకోవాలనే, అంటే తెలుసుకోవడం మంచిది, అది తప్పు కాదు. కానీ నేను చెప్పేది ఏంటో తెలుసా, ఇతరుల విషయాల గురించి తెలుసుకోవడం అనేటువంటి ఆసక్తి నుంచి నువ్వు బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. ఏ కుటుంబంలో ఏం జరిగింది, నేను ఒక మాట చెప్తాను, మీరు గమనించండి. నేను మీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. నాకు 1 లక్ష రూపాయలు వస్తాయి, నేను చెప్పండి ఒక మాట. నా గురించి తెలిసిపోయింది, 1 లక్ష రూపాయలు వస్తాయి. లేకపోతే నాకు అందరి గురించి తెలిసిపోతుంది, నా గురించి మీకు తెలిసిపోతుంది, ఎవరికైనా 1 లక్ష రూపాయలు వస్తాయి. ఒక వ్యక్తి గురించి ఏదైనా తెలుసుకోవడం వల్ల మనకి ఏమీ జరగదు. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు, నాకంతా ఏంటి, నాకంతా తెలుసు. నీకు నాకు తెలియాల్సి, నీ గురించి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ జీవితం ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ బ్రతికేంటో మనం తెలుసుకోవాలి. అంతే. మనం ఈ లోకం గురించి మనం కానీ ఇతరుల గురించి కానీ మనమేమి తెలుసుకోకూడదంటే ఆయన ఎందుకు తెలుసుకోకూడదో తెలుసా? 2 పేతురు రాసిన పత్రిక 5:4 15 వచ్చిన రాయబడిందో చూడండి. 2 పేతురు రాసిన పత్రిక 4 15 వచ్చిన 4 లేదండి అమ్మా, లేదా 1 పేతురు చూడండి, పొరపాటు చెప్పాను అమ్మా. చూడు, పరులు జోలికి వెళ్ళమాకుండా ఉందా? 2 పేతురు 4:15 ఉందా? 4:15లో లేదా? చూడండి, అక్కడే ఉంటుంది. నేను పొరపాటు రాసుకున్నాను. దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ అమ్మ, ఆ వచనం నేను చెప్పిందేనా? కాదండి, మొదటి పేరు. ఓకే, అయితే చదవమ్మా. పరుల జోలికి పోవాడుగా కానీ. చూడండి, పరుల జోలికి వెళ్తాం వల్ల ఏమవుతుందంటే, చెప్పండి ఏమొస్తుంది? బాధ వచ్చింది అంటున్నాడు. మన క్రైస్తవులైన వ్యక్తులు ఇరుగు పొరుగు వారి జోలికి మనం వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. ఎవరి జోలికి వెళ్ళకూడదు? ఇరుగు ఎవరు వాళ్ళు ఏంటంటే మనకి ఎందుకండి ఊరికే, వాళ్ళు ఏం సంపాదిస్తే మనకి ఎందుకండి ఊరికే, మనం సంపాదిస్తే మనం ఏమైనా చేస్తుంటే వాళ్ళు ఆలోచించుకొని ఉండదు. మన ఊసి తీరేమండి, ఏమి ఇబ్బంది లేదు. కానీ మనము ఎదుటి వ్యక్తి ఊసి తీయకూడదు. దేవునికి స్తోత్రం. నా ఊసి నువ్వు తీసా కాబట్టి నీ ఊసి నేను తీసా అనే మాట మనలో రాకూడదు. అని అన్నాడు, పనుల జోలికి వెళ్ళడం వల్ల నీకేం కలిగిద్దట? బాధ కలిగిద్ది. ఎవరు ఏం తింటే, ఎవరు ఏం కట్టుకుంటే, ఎవరు ఏ విధంగా చేస్తే అది నీకు నాకు అవసరం లేదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ లోకంలో చాలా మందికి అవసరం ఏంటంటే పరుల జోలు గురించి ఆలోచించేవారు, పరుల జోలు గురించి. అందుకే ఆయన అంటాడు, మనుషుడు మొదటగా నీ కంట్లో ఉన్న దోలు నువ్వు తీసుకో అంటే మన ప్రార్థన లోపం ఉండొచ్చు, మన విశ్వాస లోపం ఉండొచ్చు, మనకు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, మన బిడ్డలు చదవాల్సినటువంటి అవసరాలు ఉండొచ్చు, మన జీవితంలో అనారోగ్యాలు కలిగి ఉండొచ్చు, మన జీవితంలో బలహీనత కలిగి ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, మన గురించి మనం ఆలోచించుకునే స్థితిలో ఉండాలి, కానీ ఎదుటి వ్యక్తి గురించి మనం ఆలోచించొద్దు అంటే. దేవునికి స్తోత్రం. మన గురించి మనం ఆలోచించాలి. పరులు జోలికి వెళ్ళడం వల్ల ఏం ఏర్పడతాయి? మనకు సమస్యలు ఏర్పడతాయి, బాధలు ఏర్పడతాయి, ఇబ్బంది. అంటే ఒక్కొక్క ఎవరికన్నా వాగ్వాదం పెట్టుకోండి, తర్వాత మనకి ఏముండదు, మనశ్శాంతి ఉండదు. దేవునికి స్తోత్రం. వారి జోలికి వెళ్తాం వల్ల రాత్రి పట్టాల్సిన నిద్ర పట్టదు, రాత్రి పట్టాల్సిన నిద్ర పట్టదు, తినేటప్పుడు ధ్యాస దేని మీద వెళ్ళదు, తిండి మీద వెళ్ళదు. అందుకని అన్నాడు, ఎవరు జోలికి వెళ్ళొద్దు అంటే. దేవునికి స్తోత్రం.
క్రైస్తవుడిగా ఎవరి జోలికి నువ్వు వెళ్ళదు. ఎవరన్నా జోలికి వెళ్ళడం వల్ల నువ్వు నిద్ర లేకపోతున్నావు, నువ్వు మనశ్శాంతిగా లేకపోతున్నావు, నువ్వు ఆనందాన్ని అనుభవించలేకపోతున్నావు. దయచేసి నువ్వు ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన సంపూర్ణంగా ఉండాలి అంటే అంట మనం ఏం చేయకూడదు, ఎవరి జోలికి వెళ్ళకూడదు. ఇంకొక మాట చెప్పేసి నేను ముగించేస్తాను, సమయం అయింది కాబట్టి. బైబిల్ గ్రంథం తీయడానికి ప్రయత్నించేయండి దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథం ఆఖరి మాట మనం అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 35వ వచనంలో సంపూర్ణులుగా అవ్వాలంటే ఒక మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. ఎవరు వచ్చారు? అన్ని కరెక్ట్గా చేస్తున్న వ్యక్తి వచ్చాడు. వచ్చి యేసుక్రీస్తు వారు మాట అన్నాడు, నీ ధనమును అమ్మి నువ్వు పేదలకు ఇస్తే నువ్వేమైపోతావు? సంపూర్ణుడు అయిపోతావు. క్రైస్తవంలో అన్నీ ఉంటాయి మనకి, కానీ దేవునికి ఇవ్వడం కొద్దిమంది అనొచ్చు, లేకపోతే ఎక్కువ మంది అనొచ్చు. దేవునికి ఇవ్వడంలో చాలా మంది వెనకం చేస్తారు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇవ్వడంలో మీరు వెనకం చేస్తే దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. ఏమంటే ఇది కానుకల కోసం, దశింబాల కోసం కాదు. మళ్ళీ మీతో చెప్తున్నా, మీరు అలా అనుకోరు, నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మళ్ళీ నేను ఏమో పాస్టర్ గారికి ఏమో తక్కువైనాయేమో అని అనుకునే మాట అనుకోమాక. తక్కువైతే తక్కువ అవుతాయి, మీరు వలస తెస్తారు, ఇంకో చోట నుంచి వస్తాయి, అది వేరే విషయం. కానీ మన జీవితం తక్కువైపోద్ది అన్న సంగతి గమనించాలి. దేవునికి స్తోత్రం. ఆయన రాశాడు చూడండి, అపోస్తుల కార్యం 20 అధ్యాయం 35 వచనం. మీరును ఇలాగు ప్రయాసపడి అమ్మా పుచ్చుకొనుట కంటే, దేవునికి స్తోత్రం. ఏంటంటే పుచ్చుకోవడం కంటే కూడా ఇవ్వడం ధన్యత. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి పేరుని ఎవరికి ఇవ్వాలి? మనుషులకి ఇవ్వాలి. అంటే కొన్నిసార్లు అంటాం మనం, వాళ్ళు బాగా ఉన్నారంటే వాళ్ళకి మనం సహాయం చేయాలనిపించింది, కానీ దేవుడికి నువ్వు సహాయం చేసే స్థితిలో ఉంచితే వారికి మనం ఖచ్చితంగా సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళతో మనం లెక్క వేయొద్దు. ఎదుటి వ్యక్తి ఏదో కూలి పని చేసుకుంటేనో, ఎదుటి వ్యక్తి ఏదో 10 రూపాయలు సంపాదిస్తే వాళ్ళు బాగానే కష్టపడతారు. అసలు ఎప్పుడు కూడా ఏమంటే దేవుడు వారికంటే నువ్వు శ్రేష్టంగా పెడితే వారికంటే నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు వారికంటే ఏం పెట్టాడు? శ్రేష్టంగా. ఏమంటే నీకు ఇంకా అడుగుతున్నారు అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? శ్రేష్టమైన స్థితిలో ఉన్నావు. నిన్ను అడిగే స్థితిలో దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడంటే నిన్ను ఎలా ఉంచాడు? దేవుడు తలగా ఉంచాడు. తలగా ఉంచిన స్థితిలో నువ్వు తోకగా అయిపోతుందని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? బైబిల్లో రాయబడింది మరొక మాట. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం. నీళ్లు పోయి వారికి, దేవునికి స్తోత్రం. అంటే నీళ్లు పోసే వారికి ఏం చేస్తాడట దేవుడు? నీళ్లు పోస్తాడు. అంటే ఇచ్చేవారికి దేవుడు ఇస్తాడు అని రాయబడింది. మనం సంపూర్ణులుగా అవ్వాలి అంటే మొట్టమొదటిగా మన శరీర ఆశలను మనం చంపుకోవాలి. దేవుని స్తోత్రం. మనం సంపూర్ణులుగా అవ్వాలి అంటే మనం ప్రేమ కలిగి మనము జీవించాలి. మనం సంపూర్ణులుగా అవ్వాలి అంటే ఒక మాట అనకూడదు, ఇతర వ్యక్తులను ఇలా కలిపే స్వభావం మనలో పోవాలి. అంటే ఇతర విషయాల్లో ఇన్వాల్వ్ అవడం, వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవడానికి ఏం చేయకూడదు, మన ప్రయత్నము చేయకూడదు. దేవుని బిడ్డ, ఎప్పుడైతే మీరు ఇతర వ్యక్తుల గురించి తెలుసుకుంటారో తెలుసుకోవడం వల్ల మనకేమి లాభము లేదు, మన ఆశీర్వాదాన్ని కూడా కోరుకుంటాం. కొంతమంది ఛానల్స్ అంటారు లోకంలో, ఏంటంటే BBC ఛానల్స్ కొన్ని ఉంటాయి. ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఈ వీధి నుంచి ఆ వీధికి, ఆ వీధి నుంచి ఈ వీధికి వెళ్ళిపోతూ ఉంటుంది. మీ వీధిలో మీరు తినే మటన్ వాసన వేరే వీధికి వెళ్ళిపోద్దంటే మన మసాలా గొప్పతనం కాదు, అక్కడ మసాలాని తీసుకువెళ్ళే వారి గొప్పతనం. దేవునికి స్తోత్రం. నా ఇంట్లో ఎలా తెలిసింది నీకంటే సమాచారం అందిస్తాడు. గమనించండి, ఆ సమాచారం అందించే వ్యక్తులు ఎప్పుడు ఆశీర్వదించబడలేదు. దేవునికి స్తోత్రం. క్షేమకరమైన సమాచారం తప్పితే, ఆశీర్వాదకరమైన సమాచారం తప్పితే పనికి మాలిన సమాచారాన్ని మోసే వ్యక్తి ఎప్పుడు కూడా వర్తిల్లడు. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి,
కానాను ప్రాంతం అంతా కూడా అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అమాలేకుల అన్ని కూడా రివర్స్ ఉన్నాయి, వాతావరణం రివర్స్ ఉన్నాయి. కానీ రివర్స్ ఉన్నా కూడా కాలేబు యెహోషువ ఎలాంటి సమాచారం తీసుకొచ్చారు? దాన్ని దేవుని వైపు మళ్ళించి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎలా తీసుకొచ్చారు తెలుసా? అసలు వాళ్ళు మనం బతకనివ్వరని తీసుకొచ్చారు. నువ్వు సమాచారాన్ని కీడును కూడా మేలుగా మార్చు, ఆ సమాచారం వల్ల మనం దీవించబడతాం. దేవునికి స్తోత్రం. చదువుతాడు అని చెప్పు, పర్లేదు, ఫెయిల్ అయిపోయాడని మనం ఎందుకు ఆనందపడాలి? నెక్స్ట్ చదువుతాడని చెప్తాం. లేకపోతే నష్టపోయారని ఎందుకు దేవుడు వల్ల జ్ఞాపకం చేసుకుంటాడు అన్నాం. సమాచారం కనుక మార్చిన సమాచారాలు చేరవేస్తున్నా మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాం. దేవుని స్తోత్రం. ఎదుటి వ్యక్తి గురించి నువ్వు తెలుసుకోవడం, కలపడం వల్ల ఏం తెచ్చుకున్నట్టు మనం హాని చేసుకుంటాం. ఈ బైబిల్ మనకు తెలుస్తుంది, తీసుకోవడం కంటే ఎవరికి ఇవ్వడం ఉంది ధన్యత? దేవుడికి ఇవ్వడం. దేవుడికి ఇస్తే దేవుడు నీకు నీరు పోస్తాడు, దేవుడికి ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. జూన్ మాసంలో నువ్వు ఇచ్చుంటే, మామూలుగా జూన్ మాసంలో నువ్వు ఏదైనా చేసి ఉంటే ఆ జూలైలో దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ సెలవిస్తుంది, తీసుకోవడం కంటే ఇవ్వట మేలు. ఇచ్చే స్థితిలో దేవుడిని పెట్టినప్పుడు తీసి వెనకంజి వేసే స్థితిలో మనం ఉండకూడదు. తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుంది. కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవిస్తున్నాడు. ఆమేన్.